ఒకేలా సరే ఒక యూనియన్ల వల్లనే గోపాల్ రెడ్డి గారు గెలిచారంట. అయితే త్వరలోనే అంటే కర్నూలు కార్పొరేషన్లో జరిగిన ఎన్నికలు కూడా మీకు చాలా ప్రతిష్టాత్మకంగా కానున్నాయి. అంటే మీ అభివృద్ధికి కావచ్చు, మీరు పార్టీ మారినా ప్రజల్లో వన్న తగ్గలేదు, ఇంకా ప్రజల్లో అదే అభిమానం అదే చరిష్మా ఉంది ఎస్వి మోహన్ రెడ్డి గారికి అని తీసుకోవడం అది కొలమానంగా మారింది. అంటే త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే మేయర్ కుర్చీని కైవసం చేసుకుంటామని చెప్పగల ధీమా ఉందా మీకు? 200%. ఎలా? ఎస్, ఈరోజు మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందరికి పోతా ఉన్నాం. పబ్లిక్లో నాకు తెలిసి అంత నెగిటివ్ లేదు, పొలిటికల్గా స్ట్రాంగ్ ఉన్నాం. ఆ పక్క పొలిటికల్ లీడర్షిప్ ల్యాబ్స్ ఉంది. తర్వాత పోల్ మేనేజ్మెంట్ చెప్పినాను, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ పక్క ఇన్ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. రెండోది డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. దాంతో ప్రజలలో ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఇంత సమ్మర్లో కూడా నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం, రోడ్లు వేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా జనరల్ కూడా ఒక పబ్లిక్ మూడు కూడా ఎట్లా ఉంటుందంటే, లోకల్ బాడీ ఎలక్షన్లలో రూలింగ్ పార్టీలో ఉండే వాళ్ళని మనం గెలిపిస్తే లేదా 4 డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టి ఇంకా డెవలప్ చేయగలుగుతారు కదా అనేటువంటి ఒక పాజిటివ్నెస్ రూలింగ్ పార్టీకి వస్తుంది. దాన్ని కూడా ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు చేస్తున్నటువంటి టీజీ వెంకటేష్ గారు ఉన్నారు, మేము ఉండాం, వాళ్ళ క్యాడర్ మా క్యాడర్ కలిసి ఎలక్షన్లో పోతాం. కేఈ వాళ్ళు ఉన్నారు, కేఈ వాళ్ళు ఉన్నారు, అందరం కలిసి ఫైట్ పోతాం. మూడోది డెవలప్మెంట్ ఎప్పుడూ కర్నూలులో చూడనటువంటి డెవలప్మెంట్ ఈరోజు చూస్తున్నారు. ఈ డెవలప్మెంట్ అంతా ఇంకా ఒక 2-3 నెలల్లో డెవలప్మెంట్ అంతా గ్రౌండ్ లెవెల్ అయ్యి కొన్ని స్టార్ట్ అయినాయంటే ఆ రోజు పార్టీలను మర్చిపోయి డెవలప్మెంట్ని చూసే పరిస్థితి కూడా వస్తుంది. మాకైతే పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. 100%, 200% మేయర్ సీటు మేము కైవసం చేసుకుంటాం. బ్లాక్ మనీ సిద్ధం చేస్తున్నారా? బ్లాక్ మనీ ఎందుకండి? ఎలక్షన్స్ వర్కులు చూపించి ఎలక్షన్లో పోతా ఉంటాం. వర్కులు చూపించా, డెవలప్మెంట్ చూపించిపోతాం. అంటే మా క్యారెక్టర్ అంత పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి కదా, పూర్తి స్థాయిలో కాలేదు కదా. అయిపోతాయి 2 monthsలో, ఒకటే రోజు కావు కదా, దాని టైం పడుతుంది. వర్కులు జరుగుతున్నాయి, చాలా వరకు కంప్లీట్ అయినాయి, అయిపోతున్నాయి. మిగతావి స్టార్ట్ అవుతాయి. అవి ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్ పెంచుతాం. మాకున్నటువంటి పరిచయాలు కానీ అవన్నిటిని కూడా జనంలోకి తీసుకుపోతాం. ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా తెలుసు కాబట్టి ఎక్కడ ఎట్లా పోవాలనేది దాన్ని బట్టి పోతాం. ఇప్పుడు ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే నాట్ విత్ మనీ, విత్ రిలేషన్. అంటే మీ ఎన్నికల్లో కూడా 2014 ఎన్నికల్లో కూడా మీరు మనీ రిలేషన్ లేకోకుండానే గెలిచారా? నేను ఓపెన్ స్టేజ్ మీదే చెప్పాను, వ్యవస్థలో మార్పు రావాలి, ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెట్టాల్సినటువంటి నిబంధనలకు మించి ఎక్కువనే ఖర్చు పెట్టాం. నేను ఓపెన్ డయాస్ మీద చెప్పాను, కలెక్టర్ గారు మిగతా అధికారులు ఉన్నప్పుడు చెప్పాను. ఓటర్స్ డే రోజు చదువుకున్న వాళ్ళందరూ ఓటింగ్లో పాల్గొనాలి, విద్యావంతులందరూ పాల్గొనాలి, ఒక మోటివేషన్ తీసుకొని రావాలి ప్రజలలో. ఎలక్షన్లకు అప్పులు చేసి ఖర్చు పెట్టే పరిస్థితి క్యాండిడేట్లకు ఉండకూడదు. ఆ చేసిన అప్పులు తెచ్చుకోనికి ఎట్లా సంపాదించాలనే ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేకుండా పాత రోజులు రావాలి అని చెప్పాను. నేను కూడా ఓపెన్ సీక్రెట్ పలికిండొచ్చు కదా, మీరే పలికిండొచ్చు కదా. ఎందుకంటే గెలుపు కోసం ఎందుకు డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? మీరే నేను డబ్బు పంచను, ఓట్లు వేసే విషయాలు లా ఉంటుంది. ఒకసారి నిలబడినటువంటి ప్రతి వ్యక్తికి గెలవాలని అంటారు. అంటే అధికారం కోసం ఎక్కడికైనా వెళ్తారా? గెలవాలనేటువంటి తాపత్రయం ఉంటుంది. దానికోసమనే ఏదో దిగజారిపోరు. కానీ ట్రెండ్ని బట్టి పోవాల్సి వస్తుంది పాలిటిక్స్. ఇప్పుడు ట్రెండ్ని సెట్ చేయరా? ఇప్పుడు అవతలలో 10 రూపాయలు పెడితే మనం 5 రూపాయలైనా పెట్టాలి కదా అని. ట్రెండ్ సెట్ ఒక రోజులో జరగదు. ఆ ట్రెండ్ని తీసుకొని పోవాలి. నెక్స్ట్ టైం ఆ స్టేజ్కి పోవాలనేదే చూస్తాం. ఏ విజయమైనా ఒక అడుగుతోనే కదా స్టార్ట్ అయ్యేది. అదే అడుగు మీరు అడుగు ఇప్పుడు వేయాలని, అప్పుడు వేసిన అనుకోండి అడుగులే లేకుండా పోతాయి. 2019 ఎన్నికల్లో డబ్బు అనే ఒక రిలేషను లేకుండా పోవాలనే ఆలోచనతోనే ఉండాలి. ఆలోచనతో ఉన్నారా? ఖచ్చితంగా ధీమాగా ఉన్నారా? దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉండాలి. చాలా డబ్బు ఖర్చు పెట్టుకోకుండానే నేను గెలవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అవతల మైనార్టీ అభ్యర్థి, ఎందుకంటే గతంలో టీజీ వెంకటేష్ గారు నేను దానకరుణ్ణి, నేను దానుణ్ణి, వీరుణ్ణి అని చెప్పినప్పటికీ కూడా టీజీ వెంకటేష్ గారు కూడా మైనార్టీ అభ్యర్థి అయిన గఫూర్ మీద ఓడిపోక తప్పలేదు. అందుకే అదే ఎగ్జాంపుల్, డబ్బు పెట్టకుండా గెలవచ్చు పబ్లిక్లో మనం ఆ పాజిటివ్నెస్ తెచ్చుకుంటే. అందుకే ఆ నమ్మకం ఉంది నాకు. ఆ నమ్మకం అయితే ఉంది. అదే ఆ నమ్మకం అంటే మైనార్టీ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ పోతున్నారు. కాన్ఫిడెంట్గా
నేను ఎందుకని పబ్లిక్లో తిరుగుతున్నాను కాబట్టి. రెండోది మైనార్టీ అంటారు. లాస్ట్ టైం నాకు మైనార్టీ అభ్యర్థి కూడా స్ట్రాంగ్ ఫ్యామిలీ నుంచి నిలబడినారు. వాళ్ళ ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎమ్మెల్యేగా అన్నాడు, ఆయన కూడా నిలబడినాడు నా మీద. పెద్ద ఫ్యామిలీ పఠాన్లే నిలబడితే ఆయనకు 16,000 ఓట్లు వచ్చినాయి. 16,000 ఓట్లేనా? ముస్లిమ్స్ 65, నా కాన్స్టిట్యున్సీలో 25,000 ఓటర్స్, ఆయనకు 16,000 వచ్చినాయి. ఓకే. మిగతా వాళ్ళు కూడా వేసినారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ ఏ పార్టీ అయితే ఏముందిలే మన ముస్లింలో ఉన్నాడని అందరూ వేయలే కదా. ఆయనకు టోటల్గా వచ్చింది 16,000 ఓట్లు. సూర్యప్రకాష్ రెడ్డి అందరు పరిచయం చేసి ప్రచారం చేసి కాంగ్రెస్ క్యాడర్ అంతా వేస్తే 16,000 ఓట్లు వచ్చినాయి. మైనార్టీ క్యాండిడేట్, పెద్ద ఫ్యామిలీ, ఎక్స్ఎమ్మెల్యే కొడుకు. అంటే క్యాస్ట్ అనేది లేదు, పర్సన్ను చూస్తారు అనుకుంటున్నాను. క్యాస్ట్ లేదు, క్యాస్ట్ లేదు, క్యాస్ట్ లేదు, ఏది లేకుండా ఈసారి మీరు గెలుస్తారు. పోవాలి ఈసారి చూద్దాం. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.